హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో మసాలా మజ్జిగ చేశానండి. సూపర్ టేస్టీగా వచ్చింది. ఎలా చేయాలో చూద్దాం రండి. అదేవిధంగా ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం పుదీనా ఆకుల్ని తీసుకోవాలి. అలానే హాఫ్ పచ్చిమిర్చి తీసుకోవాలండి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక కప్పు గడ్డ పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా మనం మిక్సీ జార్లో ఒకసారి బాగా తిప్పుకోవాలి. మిక్సీ వేసుకోవాలండి. అలానే ఈ మజ్జిగ అనేది టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. బయట మనం మజ్జిగ కొంటాం కదండి షాపుల్లో, అలా వచ్చిందండి టేస్ట్. ఈ మజ్జిగ మనం డైలీ తాగడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. ఇలా మనం ఒక కప్పు పెరుగు వేసుకొని, ఒక గ్లాస్ వాటర్, అలానే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకొని ఇలా మనం వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా కలర్ కూడా చూడండి చాలా బాగుంది. మనం పుదీనా, కరివేపాకు అవి వేసాం కదండి, ఆ ఫ్లేవర్ తగులుతూ ఆ ఫ్లేవర్ మనకు మంచిగా తెలుస్తుంది. ఇలా వేసుకొని ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోవాలి. మంచిగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం రోజుకి ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగితే చాలా హెల్త్కి మంచిది. అందులోకి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలండి. టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. చాలా బాగుంటుంది. చాలా మంచిది హెల్త్కి ఈ మజ్జిగ అనేది. మనం ఇందులోకి జీలకర్ర పౌడర్ వేస్తున్నాం కాబట్టి డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. ఇలా జీలకర్ర వేసిన తర్వాత బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తాగేసేయాలండి. చాలా చాలా ఎక్కువగా వేడి ఉన్న వాళ్ళకి మనం ఈ మజ్జిగ ఇస్తే చాలా వేడి వెంటనే తగ్గిపోతుంది. హెల్త్కి మంచిది. చిన్నపిల్లలకు కూడా ఇలా అలవాటు చేయండి. ఈ మసాలా మజ్జిగ అనేది టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తాగేస్తారు. చాలా సూపర్ టేస్టీగా ఉంది మజ్జిగ. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కమెంట్ చేయండి. అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.